హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్లో. ఈరోజు సింపుల్గా ఏమీ లేకుండా అటుకులు, కొద్దిగా బొంబాయి రవ్వ, పెరుగు ఉంటే చాలు. ఇది కంప్లీట్గా ఆయిల్ లెస్ రెసిపీ. అటుకులు ఇడ్లీ అనొచ్చు మీరు. చాలా సింపుల్, చాలా టేస్టీ అండ్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది. చేసేద్దామా మరి? దీనికోసం కొన్ని వాటర్ తీసుకున్నాను. 1 కప్పు అటుకులు సింపుల్గా చూపిస్తాను మీకు. నేను మంచిగా కడగండి, నీళ్ళల్లో వేసి ఇట్లా 1 నిమిషం కడగండి. నిమిషం కడగటం వెనుక ఉద్దేశం ఏంటంటే అటుకులు మెత్తగా కావాలి. ఈ పేపర్ అటుకుల, దొడ్డ అటుకుల అవన్నీ నో మ్యాటర్. మీరు ఏ అటుకులు దొరికితే అటుకులు తెచ్చుకోండి. మీరు పాత బజార్కి వెళ్ళి కిరాణం షాప్లో, మనకు బాగా తెలిసిన షాప్లో అటుకులు తేవడం చాలా తక్కువ. మాల్స్లో కొంటారు కాబట్టి ఈ పేపర్ అటుకులే ఉంటాయి. ఈ అటుకులను ఇలా తీసుకున్నాం. చక్కగా నీళ్లు పిండేస్తున్నాను. అటుకులు మాత్రమే తీసుకున్నాను. అయిపోయింది, సగం పని అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూద్దామా. అటుకులు, బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, కొద్దిగా కొత్తిమీర. మీ ఇంట్లో ఏదైనా ఆల్రెడీ రెడీమేడ్ పౌడర్ ఏదైనా ఉంటే కనుక, పొడి అంటే కారపొడి, మునగాకు కారం, అట్లా ఏదైనా ఉంటే కూడా యూస్ చేయొచ్చు. ఇదిగోండి, 1 కప్ అటుకులకి 1/2 కప్ బొంబాయి రవ్వ అండ్ 1 కప్ పెరుగు. కప్పు అటుకులు, కప్పు పెరుగు అండ్ కొద్దిగా ఉప్పు అండ్ కొంచెం కొత్తిమీర. దీన్ని వేసి మంచిగా మనం గోధుమ పిండి కలుపుతాం చూసారా, అట్లా కలుపుకుందాం. ఈ అటుకులు ఏం చేస్తుందంటే, బొంబాయి రవ్వ అంతా అటుకులు ఉంటే ఎంత తడి ఉంటే అంత తడి పీల్ చేసుకొని గట్టిగా అవుతుంది. మనకు కావాల్సింది కూడా అంతే. దీన్ని పిసుకుతా కలపండి, సో దట్ మనకి అటుకులు పిండిలాగా అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కానీ మీకు పని ఎందుకు, ఎక్కువ తక్కువ పని అవసరం లేదు. నేను దీన్ని ఒక దగ్గర చూసి అరే బాగుంది కదా ఇదేదో అని చెప్పి ట్రై చేస్తే బాగా వచ్చింది. చలో మీకు చూపిద్దామని. మన ఇన్స్టాలో, వైటీలో, రీల్స్లో దొరికిన అన్ని రెసిపీస్ ఎక్కడ దొరకవండి. నేను అన్ని ఫాలో అవ్వను, కానీ కొన్ని చూస్తే అరే ఇది చేయాలనిపిస్తుంది. అందులో ఇది ఒకటి కలిపేశాను. కొంచెం మనం నెక్స్ట్ స్టెప్ రెడీ అయ్యేంత వరకు పక్కకు పెట్టండి, ఏం కాదు. నెక్స్ట్ స్టెప్ ఏంటనే చూపిస్తా. సో ఇడ్లీకి పాత్ర, అడుగున వాటర్ తీసుకున్నాను. ఎక్కువ తీసుకున్నా ఏం లేదు, ఎందుకంటే మధ్యలో ఒకటి ఖాళీ వదిలిపెట్టేస్తాను నేను, సో దట్ ఈజీగా వస్తుంది. ఎక్కువ కూడా లేవు కదా మనకి. అండ్ ఇది రెడీ చేసి పెట్టుకున్నా. ఇది ఆవిరి రావాలి ముందే కాబట్టి ఆన్ చేసి పక్కకు పెట్టేస్తున్నా ఆవిరి కోసం. మీరు పక్క స్టవ్ మీద పెట్టండి. ఇది ఆన్లో ఉంది. ఇప్పుడు మనం ఈ పిండితో చేయాల్సినవి చేద్దాం. దీన్ని చిన్న చిన్న ఉండల్లా తీసుకోండి, రౌండ్గా. లైట్గా వత్తాను. లైట్గా ప్రెస్ చేయండి ఇట్లా, బటన్ ఇడ్లీ టైప్లో. ఈ స్నాక్ మీరు పెడితే ఇమ్మీడియట్గా కదండి, ఇంట్లో అన్నీ ఉండే, నానబెట్టుకునే పని ఏదీ లేదు. అటుకులు ఒక్కటి రెడీ చేసుకున్నారంటే బొంబాయి రవ్వ ఎలాగో ఉంటుంది. థ్యాంక్స్ చెప్పాలి ఇన్స్టాలో మంచిగా ఇట్లాంటివి చేసి పెట్టా వాళ్ళకి. నాకేమనిపించదు అక్కడ చూసి ఇవి చేశాను అని. మన వ్యూయర్స్కి చూపిస్తున్నాను అంతే. మంచిదే కదా, ఎవరి దగ్గర నేర్చుకోకుండానే ఇంత పెద్దగా అయిపోయినామా. మీరు కూడా మన సైలాస్ కిచెన్లో చూసి కొన్ని రెసిపీస్ చేస్తారు. మీరేమన్నా కాపీ కొడుతున్నట్ట? కాదు కదా. నేను ఒక దగ్గర నేర్చుకొచ్చాను, మీకు చూపిస్తున్నాను. మీరు ఒక దగ్గర నేర్చుకుంటున్నారు, మీరు చేస్తున్నారు, వేరే వాళ్ళకి చూపిస్తారు. మీ పాపకి, మీ కోడలికి, మీ ఫ్రెండ్స్కి, అంతే. అన్నీ ఇలా చేసేసుకోండి. దట్స్ ఆల్. ఇదిగోండి, ఇట్లా ఆవిరితో రెడీగా ఉండాలి. కింద ఫస్ట్ దానికి కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేశాను, ఇందులో పెట్టేస్తున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ ఉండలు వస్తే కనుక కింద దాంట్లో కూడా పెట్టచ్చు. సేమ్ మన ఇడ్లీలో వండినట్టే 7 లేదా 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద సిమ్ పెట్టేశాను. సో 8 నిమిషాల తర్వాత కలుద్దాం. తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. 8 నిమిషాలు అన్నాను కదా, 10 నిమిషాలు ఉంచాను. ఇదిగోండి, మంచిగా ఓపెన్ చేసి చూస్తే మీకు ఇట్లా తెలిసిపోతుంది. ఎస్, బొంబాయి రవ్వ ఎంతలో ఉడుకుతుందండి మన ఉప్మా రవ్వ 2-3 నిమిషాల్లో, కానీ డైరెక్ట్ సెగ వస్తుంది. ఇది ఆవిరి మీద కాబట్టి 10 నిమిషాలు ఉంచినాం, ఎనఫ్. అటుకులు అయితే పచ్చిగా తింటాం మనం కాబట్టి ఇందులో పెద్ద ఉడికే ఏం లేవు. కట్టేయట్లేను, పక్కకు పెడుతున్నా. ఇప్పుడు పోపు వేసుకుంటా.
కాస్ట్ ఐరన్ కడాయి ఆయిల్ చూసారు ఎట్లా ఉడుతుందో, ఇట్లా ఉంచితేనే కాస్ట్ ఐరన్ కడాయిస్ నీట్గా మెయింటైన్ అవుతాయి. ఆయిల్ పెట్టి ఉంచాలి, సీజనింగ్ ఆయిల్, కొంచెం వెరీ లిటిల్ ఆయిల్, 1 టీ స్పూన్. మీరు ఇక్కడ నెయ్యి వేసుకోవచ్చు, మర్చిపోయినా. నెయ్యి వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. చేస్తుంటేనే మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఆయిల్ బదులు నెయ్యి వేయండి, జస్ట్ 1 స్పూనే కదా. నేను ఇంకా ఎక్కువ వేస్తే మనకి ఆయిల్ ఎక్కువ వద్దని వేయట్లేను. మీ దగ్గర పొళ్ళు ఉన్నాయనుకోండి, ఇట్లాగా ఇంట్లో వెల్లుల్లి కారం అని, కొబ్బరి కారం అని ఏదో ఒక కారం ఉంటుంది కదా, ఆ కారం కూడా మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నాళ్ళు ఉప్పు పసుపు కారం వేయచ్చు, ఏదైనా పర్వాలేదు. నా దగ్గర కొబ్బరి కారం ఉంటుంది, సూపర్ ఉంటుంది. కానీ మీ దగ్గర లేనిది నేను ఎందుకు వేయాలని వేస్తలేము, సింపుల్. దాంట్లో పోపు గింజలు కూడా ఉన్నాయి కొబ్బరి కారంలో, వేసేదా. ఇంట్లో ఎప్పటికప్పుడు చేసి పెట్టుకోవడానికి ఇట్లా ఉంచుకుంటాను. ఇదేమో కొబ్బరి కారము, ఇదేమో సోయా చంక్స్ పచ్చడి. కథం పెట్టించారు. చలో సిమ్ పెట్టేశాను. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అవి కొన్ని ఉన్నాయి కదా, కొంత వేయండి. కొద్దిగా కరివేపాకు, ఉప్పు, పసుపు, అండ్ దెన్ కారం. ఇప్పుడు మన ఇవి ఇంత సింపుల్ కట్టేస్తున్నాం. ఈజీగా అయిపోలే. మన రెడీ అయిపోయినాయి ఇడ్లీలు, ఇన్స్టెంట్. మీరు పిల్లలు అక్కడ బస్సు స్టార్ట్ అవ్వగానే ఇక్కడ వేసినారంటే పొయ్యి మీద 10 నిమిషాల్లో రెడీ, ఏమీ అవసరం లేదు. వా 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 అల్లం చట్నీ ఎప్పుడు ఇంట్లో ఉండేది, అల్లం చట్నీ. మీకు కావాలంటే టమాటో కచప్ వేసుకోవచ్చు. ఇది కొంచెం ఏమంటారు, పెరుగు ఉంది, పుల్లగా తీయగా ఉంటుంది. ఇది ఆల్రెడీ కారంగా ఉంటుంది. కావాలంటే ఇక్కడ పెరుగు యాడ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఈ గిన్నెలోనో తోడు పెడతాను. టిన్ గిన్నెలు ఇవి, ప్యూర్ టిన్తో తయారు చేసిన. మనకి కళాయి పోస్తారు కదా లోపల, దానికే చాలా ఎక్స్పెన్సివ్ తీసుకుంటారు డబ్బులు. ఆ మొత్తం ఆ కళాయి పోసే దాంట్లో టిన్ అవి, దీన్ని ఏదో చెంబు అంటారు, తమిళనాడు వెరైటీ, చాలా మంచిది. ఇందులో పెరుగు అండ్ రసం, దట్స్ ఆల్ వాళ్ళు చేసేది. ఇంకిప్పుడు తినాలి. ఇంత స్మూత్ ఉంది చూడండి లోపల, ఇట్లా అంటే వచ్చేస్తుంది. మంచిగా ఉడికిపోయింది. అండ్ లోపల వైట్గా ఉంది కానీ చుట్టూ ఎంత మందం మంచిగా ఉప్పు కారం పసుపు అన్నీ స్ప్రెడ్ అయినాయి. కొంచెం పెరుగుతో కూడా నాకు ఇష్టం ఈ రెసిపీ. మనం పక్కన ఆవకాయ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, వెరీ టేస్టీ, వెరీ యమ్మీ. కావాల్సిన వాళ్ళకి ఇది చెప్పాను కదా, ఇంట్లో ఏమైనా కారం పొడులు ఉంటే కనుక పోపేసి ఆ కారం పొడి వేసి వేయండి. ఉప్పు పసుపు కారం ఏమొద్దు, అప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది. అది కూడా మీకు అవన్నీ వేసే పని కూడా ఉండదు. మునగాకు కారం, కరివేపాకు కారం, కొబ్బరి కారం, ఎల్లిపాయ కారం, కాకరకాయ కారం, కొత్తిమీర కారం, మీ ఇష్టం. కారపొడి, మార్చిన కారం, నల్ల కారం, ఇన్ని ఉంటాయి. ఇన్నిట్లో ఏది వేసినా పర్వాలేదు. చిట్ల పొడి, పల్లి పొడి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఉండనా మరి, అద్భుతమైన రెసిపీ, 10 minutes రెసిపీ చూపించేశాను. బాయ్.